అందుకే ఆ మహాశివరాత్రి పర్వదినం నాడు పరమశివుణ్ణి ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన చేసేటటువంటి క్రమం అత్యంత తేలికగా ఉంటుంది. ఆయనకి అశుతోషుడు అని ఒక పేరు. ఆయనకి కావలసింది మన మనస్సు. మనం మనసు పెట్టి చెయ్యాలి తప్ప నువ్వు ఇదే పట్టుకురమ్మని భగవంతుడు ఎప్పుడూ శాసించడు. భక్తితో ప్రదక్షిణం చేసిన, భక్తితో నమస్కరించిన, ఒక్క తుమ్మి పువ్వు పట్టుకెళ్ళి ఆయనకి సమర్పించగలిగిన, ఒక్క మారేడు దళాన్నిచ్చిన, చెంబుడు నీళ్లు తీసి ఆయనకి అభిషేకం చేసిన, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు గీతాచార్యుడు. ఆ భక్తితో ఆయన యందుండేటటువంటి విశేషమైనటువంటి ప్రేమతో పదార్థాన్ని సమర్పించిన నాడు ఆయన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఆ రోజు సర్వసాధారణంగా శంకరుడికి గంధ పుష్ప అక్షతలతో పూజ చేస్తారు.